పబ్లిక్ అయ్యా మర్చిపోయినా మా రాముల తాత చేయాలి కదా. అబ్బా గీ ముసలోడు రోజు ఏదో ఒక పంచాది ముంగటేసుకుంటున్నాడు. రోజు నాకు తలకాయ నొప్పే గీ ముసలోనితో. ఇక తప్పదు కదా పిలుద్దాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే ఓరిపోలగా ఆగురా అరే నీతోటి నేనే ఉరికెత్తరా ఈ రాళ్ళ రప్పల రవ్వు వీని పిల్ల తల్లిగాను ఆగురా. అరే నాకు దమ్మత్తాందిరా. అరే ఏమైంది తాత? ఎవరా పొలగాడు? వానెంబడి గంతగానం ఎందుకు కొడుతున్నావు నువ్వు? వాడు గంతగానం ఎందుకు ఉరుకుతున్నాడే? ఏందట కథ? అరే ఏయ్ నీతోటి ఉరికొచ్చి సావాలని అనుకుంటాను, బతకాలని అనుకుంటానవరా? అరే ఏమైనా చేసుకోవాలనుకుంటే నీ ఇంటికాడ చేసుకోవాలి కానీ నా ఇంటికాడ చేసుకుంటా పేరు బాధనం ఇవ్వాలిరా. నడువు, నిన్ను ఇడిచిపెచ్చేది లేదు కొడుక. అచ్చత్ర ఏంటావు? ఏయ్ మరి అనుకని ఇరగాలే ఏమనుకుంటాడు ఏందో కానీ ఇక్కడికి వచ్చే తాగు నిన్ను ఇక్కడికి వచ్చేస్తాను ఏంటావు? అరే నీ అవ్వ ఇంతకు ముచ్చటేందో చెప్పే. గా పొలగాన్ని దొరకబట్టుకొచ్చి ఎందుకు గట్టెత్తున్నావు? ఏం చేసిండాడు? అలా అరే నరసింహులు, నువ్వు జల్లిన మాపటల వరకు నా ఇంటికి వచ్చి నీ పోరని నీ ఇంటికి తీసుకొని పోవాలిరా. అరే డబ్బున వాడు ఏదైనా చేయరా నాకు అయితే చేసుకుంటే ఇవ్వాలిరా బదనవు. వాడు పొద్దుడు సంది ఊరంతా తిప్పుకుంటా షేర్లు చిలకలు అన్ని తిరిగినా కూడా దొరకలేదురా. వచ్చాడు ఇగో ఇప్పుడు దొరికింది అనగబట్టి ఇక్కడ కట్టేసిరా. నువ్వు జల్దిరా, అసలు ఆలస్యం చేయకు, నీకు దండం పెడతా మరి. ఓ తాత ఇంతకా పొలగాడు ఇవ్వలు నువ్వని ఎందుకు చెట్టు గుంజి కట్టేసినావో చెప్పే జర, నీకు పుణ్యం ఉంటది. అరే వీడు మొన్న 11వ తరగతో 12వ తరగతో పరీక్షలు రాసిండట పిల్ల. దాంట్లో ఒక్క 2 మార్కులతోటి తప్పిండట. అగో గదానికి నేను అసలుకే బతుకొని నేను ఈ భూమి మీద ఉండను అని మొత్తం రాజ్యాలను పట్టుకొని తిప్పుతాండి అంచను. ఇంకా మన తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ కూడా రాలేదుగా, అదే అప్పుడే వీని మార్కులు ఎట్లా తెలిసినాయి? వీడెందుకు ఆగం చేస్తున్నాడు? ఇంతకు వీడెవడో ఎరికేరా నీకు? ఆయన సాల్మూలే నీకు సుచిరికాల గురించి ఏం తెలుస్తుంది? తచ్చడి పెట్టుకొని తినుడు తప్ప. వీడు మన తిరుపతి మా కొడుకు సింటుగాడు. వాడు ఎప్పుడో చిన్నప్పుడు విజయవాడకు పోయి టాస్కర్లు బాగు చేసే దుకాణం పెట్టుకొని ఇక ఆన్నే బతకబట్టే. ఇక వీడు మొన్న పరీక్షలు రాసిండట. ఏదో ఎండాకాలం సెలవులు అని నా ఇంటికాడికి వచ్చి ఉంటాడా. ఇప్పుడే అక్కడ పరీక్షల ఫలితాలు వచ్చినాయట. ఇక దాంట్లో ఫెయిల్ అయినందుకు ఇక నేను బతకను అని రాజ్యం దౌడమితలు చంపుతాని పోరకు చూడు ఎట్లా చూస్తాడా వాడు. అవును, ఏపీలో ఇంటర్ రిజల్ట్ ఇయ్యాలని విడుదల చేసిండ్లు. అందుకేనా గా ముచ్చట తెలిసి గీ పొలగాడు ఆగం చేస్తున్నాడు. అయినా ఓ రీసెంట్ గా ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళా సప్లిమెంటరీ మంచిగా రాసి పాస్ కారాదు? అవును. అరే పరీక్షలు రాసినప్పుడు చదువుకోక ఏం మావులు చేసినవురా? గుజ్జుగుర్రం పండు తోయినవా? అప్పుడు చదువుకోకుంటే ఇప్పుడు నీ పరీక్షలలో ఫెయిల్ అయినా అని ఓ పానాలు తీసుకుంటా అని తిరుగుతానవా? బోచిడికే చదువుకోవాలనే సోయిండి అది నీకు. గుర్రం పెరిగినావు ఇజ్జత్ లేదు కొద్దిగా. అరే నీ అవ్వ ఇప్పటికే వాడు ఫెయిల్ అయినా అని బాధపడుతుంటే మళ్ళా గునిపిచ్చి పెట్టకు ముసలోడా, ఆగు జరా. ఏయ్ ఎందుకే ఆగేది? జర్రంతరన్నా సోయిండి అది పోరానికి. వీని అయ్యా ఉప్పుడు ఉపాసం వండుకుంటా పొద్దంతా కట్టపడి వీళ్ళను పెంచి పెద్ద చేసి మంచి మంచి చదువులు చదివిపిస్తా చదువుకోవాలన్న సోయిండి అది బచ్చబాజుగానికే. బయట నుంచి ఇంటికి రాగానే పలక ఫోన్లు వచ్చి దాంట్లో మూతులు పెట్టి సిటుకు అని ఒత్తుడు. ఇక పాస్ కమ్మంటే ఎత్త అవుతారు. కొద్దిగా సిగ్గు శిర ఉండాలి బోసిడిక గానికి. అవునే, ఇప్పుడు ఫెయిల్ అయిన పిల్లగాండ్ల చాలా మంది గీ సెల్ ఫోన్ల వాడకం చేయబట్టే పరీక్షల టైంలో సరిగా చదవక ఫెయిల్ అయిందట. కారా మరి వీడు నా గోసిగుడ్డ అంత పొడుగు లేడు కానీ ఇగో వీనికి ఇగో ఇంత పెద్ద పెద్ద పలక ఫోన్లు కావాలి. వీని అయ్యతోటి ఏమంటాడట అంటే ఇగో డాడీ మన పక్కింటి పంకజం వాళ్ళ కొడుకు పెద్ద పెద్ద పలక ఫోన్లు కొనిస్తాంది, నువ్వు ఒక్క పలక ఫోన్ కూడా కొనిస్తలేవు అని ఇజ్జత్ తీసినట్టు మాట్లాడితే వాడు ఆ ఇజ్జత్కే దెబ్బకే పోయి ఈ పలక ఫోన్ కొనిచ్చిండట. మరి అసొంటప్పుడు అరే నీ అయ్య నీకు అడిగిందల్లా కొనిస్తా అంటే మరి నీ మార్కులు ఏందిరా? చదివి కట్టపడి మార్కులు తెచ్చుకోవా? మరి ఆ మార్కులు ఎందుకో తెచ్చుకుంటలేవు? సత్తాను అనకలు వలగాలే కొడుక. ఓ వీడొక్కడేనా అనే తాత? ప్రతి ఇంట్లో ప్రతి పొలగాల పరిస్థితి గిదేనే. ప్రతి ఇంట్లో గట్ల అంటేందే ఇక కోటి కనిపించుండు డబ్బరాజు కనిపించే గిత్తనే సెల్లు పోలీసు చేతులు పట్టుకొని చదువును సత్యనాశ చేసుకుంటా. వాళ్ళు అట్లనే చేసేది ఉంచాడు అని అక్కడ దౌడపోయి 4 చంపి కొడవలి చేతులు పెట్టి బాయికాడు తీసుకుపోదురు. ఎరికేనా వీని అట్లా తీసుకుపోకనే వీడి ఇట్లా లంగాయిండు. అందరు అయ్యే వాళ్ళు వాళ్ళ లెక్కుంటారా? పెద్ద మనిషి పొలగాన్లు ఎంత ఎగిరితే అంత గారాబం చేసుకుంటా సాదుకుంటారు. ఎరికేనా? అగో గట్ల గారాబం చేస్తేనే ఒక గివిల్ లెక్క తయారవుతారు. అరే చదివింది నువ్వు, పరీక్షలు రాసింది నువ్వు, ఆ పరీక్షలలో ఫెయిల్ అయింది నువ్వు, దానికి బాధ్యునివి కూడా నువ్వే. మరి నిన్నెవడో బాగా మోసం చేసినట్టు నేను చత్తా అని చిలకలు పట్టుకొని ఉత్తరమేంద్రా? ఎవరా నేను ఆగబట్టేది? నువ్వు చత్తా ఎవరికి బాధ్యతరా?
ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? అవును, మా తాత చెప్పింది నిజమే కదరా చిన్న. ఓటమికి మార్గం సావే అనుకుంటే గీ భూమి మీద ఎంతమంది మిగిలేటోళ్ళు చెప్పురా. అయినా నీకు ఇంకో ఛాన్స్ ఉన్నది కాదురా చిన్న. మళ్ళా సప్లిమెంటరీలో ఎగ్జామ్ రాసి పాస్గా డిగ్రీ చెయ్యు. వీని తోటోళ్ళు అందరూ మంచిగా పాస్ అయ్యి వీడు ఒక్కటే ఫెయిల్ అయినందుకు బాగా నాదని అనిపించిందట. అందుకే జీవి తీసుకుంటానంటాడు. అరే నువ్వు ఫెయిల్ అయినందుకు నీ దోస్తులు మాత్రమే నవ్వుతారా, కానీ నువ్వు జీవి తీసుకుంటే జీవితాంతం నీ అయ్యవ్వ ఏడతారా ఏడవరా? నీ అయ్యవ్వకు నువ్వు లేని లోటు ఎవరు తీడుస్తారు చెప్పురా. అది తప్ప కాదా? నువ్వు తప్పు చేసినందుకు దానికి బాధ్యత నువ్వు వహించాలి, కానీ పాలన తీసుకుంటారా? ఇది పద్ధతేనా చెప్పు? కట్టపడి చదవాలి, పద్ధతి కాదురా చింటూ. అవును నిజమేనే తాత. ఫెయిల్ అయిన చాలా మంది పిల్లగాన్లు అయ్యవ్వలు తిడతారనో దోస్తులు ఇజ్జత్ తీస్తారనో అనే అనుమానానికే పానాలు తీసుకుంటున్నారే. అయ్యవలైనా పిల్లగాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి. పిల్లగాళ్ళు దబ్బున పరీక్షలలో ఫెయిల్ అయినట్లే ఉంటే దానికి కారణం ఏందని తెలుసుకోవాలి. ఫెయిల్ అయిన పిల్లగాళ్ళకు అండగా నిలబడి మళ్ళొక్క పారి పరీక్షలు రాసి పాస్ అయ్యేటందుకు ధైర్యాన్ని నింపాలి. అవును గాని తల్లిదండ్రులు చాలా మంది ప్రెస్టేజ్ గా తీసుకొని నీకు లచ్చలు పెట్టి చదివిపిస్తే గా ఇంటెనక పొలగానికి వచ్చిన మార్కులు కూడా రాలేదు, ఎందుకురా నువ్వు చదివి అని నోటికి ఎంత అత్తే అంత తిడుతుంటారు. అగో గదే పెద్ద పొరపాటు. ఫెయిల్ అయిన పిల్లగాళ్ళకు ధైర్యం నింపాలి. పాస్ అయిన పిల్లగాళ్ళను పొగుడకుండా వాళ్ళు రేపటి భవిష్యత్తులో ఎట్లా మంచిగా ముందరికి పోవాలి, ఎసొంటి కట్టాలను అధిగమించాలి అనేది ధైర్యాన్ని నింపి ఒక్కొక్క మెట్టు ఎక్కించేటట్టు అయ్యవాళ్ళు చేతులు పట్టుకొని ఎక్కియాలి. కానీ ఫెయిల్ కాగానే తిట్టుడా, బుత్తంత పాస్ కాగానే పొగుడా. అవునవును, ఈ కాలం అయ్యవ్వలు పొలగాన్లకు ఆస్తులు సంపాదించే దాని మీద పెట్టినంత సోయి పొలగాన్ల చదువు మీద వాళ్లకు సంస్కారం నేర్పే దాని మీద కూడా పెడితే మంచిగుండు. అబ్బో ఇప్పుడు గంత సో ఎక్కడిదే తల్లి. వెనకట మా చిన్నప్పుడు అయితే మేము ఎవరన్నా ఒక్క మాట అన్నది ఉంచేదైతే మా అయ్యవ్వ అరే మీకు పెద్ద చిన్న అధికారం తెలుతలేదారా అని కొంకుల పొంటి యమసంపుడు చంపేది. అదే ఇప్పటి పోరగాళ్ళు ఎవరు అనేది ఉంటే ఇప్పటి అయ్యవాళ్ళు ఏమంటారు? అవును మా కొడుకు బరాబర్ అంటాడు, మావాడు అన్నదంటే తప్పేంది అని వెనకేసుకురా బయట. ఇక లంగలుగా మంచి ఎందుకు రారు, చదువు మంచి ఎందుకు చదువుతారు చెప్పు? మీ అన్న కొడుకు చింటుగాడు పరీక్షలలో ఫెయిల్ అయినా అని పానం తీసుకుంటా అని పొద్దున సందిన నాగం పట్టిస్తాను రాయించడం. ఎవరికి రా ఈ పేరు బాను మీటికి తీసుకుపోయి పోరండి. సిగ్గు లేదా రా? పరీక్షలలో ఫెయిల్ అయింది కాక ముసలోని పొద్దున్న చాగం పట్టిస్తాను, నువ్వైతే ఇంటికి రారా, ఈ పద్ధతి చింతపడి అవుతుంది. సిగ్గుసరం దున్నపోతులు ఎక్కువ పొలగాన్ని బెదిరిస్తాను బాగా. ఇగో మీరు ఇట్లా బెదిరిస్తాను కాబట్టి పొలగాలు జీవి తీసుకోవాలని చూస్తాను. ఎరికేనా? ఇడిచిపెట్టు ఆ పొలగా నేనన్న మా ఇంటికి తీసుకొని పోతారు. ఇడిచిపెట్టాడు నీ కరం తక్కువ మొక్కోలే చెప్పు. నువ్వు మనిషి కానీ ఇడురా ఇడుచుకో. మంచి పని చేసినవే తాత. చూసింది కదా పబ్లిక్, ఇవాళ ఏపీలో ఇంటర్ రిజల్ట్ వచ్చింది. ఫెయిల్ అయిన వాళ్ళు ఏం రంది పడకుండా మళ్ళా పరీక్షలు రాసి పాస్ కాన్రి. అంతేగాని అయ్య వాళ్ళు తిట్టిండ్రని నలుగుట్ల ఇజ్జత్ పోయిందని లేనిపోని ఆలోచనలు చెయ్యకుండ్రి. ఈ పరీక్షలు కాకపోతే మళ్ళా రాసే పరీక్షలలో పాస్ అవుతారు, అది కాకపోతే ఇంకో తాప. అయినా ఒకప్పుడు చదువు చక్కగా రాక పరీక్షలలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువు ఒకటే జీవితం కాదు, పరీక్షలు ఒకటే మన టాలెంట్కు కొలమానం కాదు. ఏమంటారు అంతే కదా?